నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట నేను చర్చించాలనుకుంటున్న విషయం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. నిజంగా అది ప్రెస్ మీటా, ఫ్రస్ట్రేట్ మీటా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్లో అరెస్ట్ భయం ఉందా, కాబట్టే ఇలాగ డిస్టర్బ్ అయ్యి ఈ ప్రెస్ మీట్ పెట్టి తన భయాందోళనల్ని లోపల దాచుకుంటూ మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క మద్యం ముడుపుల విషయం సిట్టు దర్యాప్తు అంతా ఒక కొలుకు వచ్చేసింది. 20వ తారీఖున కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ రద్దయింది. మరో పక్కన విజయసాయిరెడ్డి ఇక రెండోసారి వచ్చి విచారణలో భాగంగా చాలా విషయాలు బయటపెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఇక అంటే డొంక కదలబోయే ముందు డొంక తిరుగుడు మాట్లాంటారు కదా, అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తూ ఉంది. ఇవాళ చాలా ఆణిముత్యాలాంటి మాటలల్లా వదిలేశాడు. అంటే ఎలాంటివి అంటే అవి అందరూ ప్రజలు నవ్వుకునే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తన హయాంలో నడిచిందంట. ఎలా అది అంటే రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి పెట్టి భయంకరంగా అతను టార్చర్ పెట్టి ఇంకా చావు దాకా తీసుకెళ్ళింది. అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనాలా? ఎవరు సునీల్ కుమారు అలాగే సంజయ్ వీళ్ళందరూ చేసింది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకోవాలా? అలాగే ఇంతకంటే ఘోరం చంద్రబాబు నాయుడు గారు పడుకున్న మనిషిని 2 గంటలకు 3 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ఉన్న పళ్ళంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా లేకుండానే 53 రోజుల పాటు ఏ కారణం ప్రూవ్ చేయలేకుండా మరి నిర్బంధించగలిగారు, ఆయన హింసించారు. మరి ఇది ఫ్రెండ్లీ పోలీసింగా? డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద బట్టలోడు తీసి దారుణంగా హింసించారు. మరి దీన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అనాలా? అలాగే చంద్రబాబు నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేసింది, తాళ్లతో గేట్లు కట్టేసి ఆ విధంగా నిర్బంధించి తన నిరసన కూడా తెలియజేయడానికి వీలు లేకుండా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాశారు. ఇదినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇలాంటివన్నీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా ప్రవర్తించి చేసిన పనులు, వాటిని రివర్స్లో మాట్లాడతా ఇప్పుడు ఏదో ఇక్కడ జరిగిపోతుంది 19 ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉందో దాన్ని ఆ ఆర్టికల్ని తొంగలో తొక్కేస్తున్నారు అన్నట్టుగా సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ పెట్టించి మెయిన్ పేజ్లో ఈ విధంగా రాతలు కూడా రాయించారు మొన్న 2-3 రోజుల క్రితం. ఇప్పుడు ఈయన ప్రెస్ ముందుకు వచ్చి కూడా అదే మాట్లాడుతున్నారు. ఆ రాతల్ని ఇక్కడ కూతల్లాగా మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఏమీ జరిగినట్టు ఇట్లా మాట్లాడటం అనేది అక్కడ ఆ నైజం ఆ పత్రిక కానీ ఆ నాయకుడికి కానీ. అందులో భాగంగా ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చేసి ఏదో అభివృద్ధి జరిగిపోయింది మా హయాంలో అంటాడు. ఎక్కడ జరిగింది? ఆయన తడుకోకుండా 2-3 పేర్లు ఏదైనా తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీస్ కానీ 2-3 పేర్లు చెప్పమని చెప్పలేడు. ఒక ఫిష్ ఆంధ్ర చెప్పగలడు అంతే. ఫిష్ ఆంధ్ర పెట్టాడు, ఫినిష్ ఆంధ్ర చేశాడు. ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ వచ్చేసి ఇదిగో మేము ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం అంటాడు. ఎక్కడ ప్రజల పక్షాన్ని నిలబడ్డా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పరదాల చాటున ఉన్నావు, తాడేపల్లిలో పడుకున్నావు, ఓ మేట నొక్కావు, తర్వాత ముడుపులన్నీ మూటగట్టుకున్నావు. ఇది నువ్వు చేసింది. ఏ ముడుపులు? మద్యం ముడుపులు. అవన్నీ కూడా ఇప్పుడు తీగ దొంకంతా కదులుతున్నట్టు ఇప్పుడు రాజుగారు 7వ గది తెరిస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నీకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టే ఈ రోజున ఆ భయంతో ఈరోజు బయటకు వచ్చేసేసి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈరోజు కూడా రఫా నీ ఆ డైలాగ్ని నువ్వు అంటే కింద స్థాయి నాయకులు మాట్లాడారు సమర్థించారంటే అర్థం ఉంది. ఆ కింద స్థాయి నాయకులు కూడా ఏమంటున్నారు? మేకపోతున్నట్టు నరికినట్టు మేము అధికారంలో రాగానే 2029 మేమేం అధికారంలోకి వస్తున్నాం, వచ్చి రాగానే నాయకుల్ని ఇళ్లలోంచి బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డు మీద ఆ కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ పీకలు తగ్గొస్తాం, పొట్టేళ్ళు తరలు తగ్గొస్తామని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళని ఖండించాలి. యాక్చువల్గా నిజమైన నాయకుడు అయితే ఇది ప్రజాస్వామ్యంగా ఇది సరైన పద్ధతి కాదు అని మీ కార్యకర్తలు మీరు నచ్చచెప్పుకోవడం పోయి, మీ నాయకులకి మీరు నచ్చచెప్పుకోవడం పోయి స్వయంగా మీరే రఫా డైలాగ్ని మరోసారి నిన్న కూడా మీ పార్టీ నైజమే అలాగుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యానాలు చేసి ప్రశాంత్ రెడ్డి గారి మీద మళ్ళీ ఏం మాట్లాడాడు? ఆ మాట నేను కట్టుబడి ఉంటున్నాను అన్నాడు. ఈవేళ అందుకని కోర్టులు చివాట్లు పెట్టింది. మీకు చివాట్లు పెట్టడం కొత్త ఏం కాదు. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 100 సార్లు కోర్టులు మొట్టికాయలు ముట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా జగన్ రెడ్డి గారి నైజం ఏంటంటే 16 నెలలు జైల్లో ఉండి వచ్చినోడిని ఈ మొట్టికాయలు నాకేమైనా లెక్క అని అంటే దున్నపోయి మీద వాన పడ్డట్టు వీళ్ళ నైజాన్ని ఎప్పటికీ మార్చుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఏదో 2029లో తామే ఇంకా అధికారంలోకి వస్తాం, జైలుకి వెళ్ళినా కానీ అంటే జైలుకి 16 నెలలకి వెళ్ళి జైలుకి వచ్చి కూడా అధికారంలోకి వచ్చినట్టు నేను జైలుకి వెళ్ళినా కూడా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ఒక భ్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇవాళ కార్యకర్తలు అంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ రక్తపాతం జరిగితే ఏదో విధంగా ఇక్కడ రాష్ట్రపతి పాలన వస్తుంది అనే ఒక దురుద్దేశం తప్పితే ఇక్కడ ఇంకొకటి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు విని వైసీపీ నేతలు రెచ్చిపోయి ఒకవేళ ఏదన్నా వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టిస్తే కనుక అనవసరంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడ ఇరుపక్షాల మధ్యన రక్తపాతం జరిగిద్ది, అటు ఇటు కూడా ప్రాణ నష్టం జరగవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకి దిగకుండా రెండు వైపులా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మాయ మాటల్ని అధికారంలోకి రావడం కోసం చేసే ఈ కుతంత్రాలని తిప్పికొట్టాల్సిన అవసరం వైసీపీ కార్యకర్తలు, విజ్ఞత కలిగిన కార్యకర్తలు అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నమస్కారం, మీ జేఎస్ఆర్.